అందరికీ నమస్కారం అండి. మక్మలి చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. అలానే సీజన్ ఖతమైపోతుంది, పచ్చి మామిడికాయలు దొరకవు. దాంతో పచ్చి మామిడి గుజ్జు తయారు చేసుకుని సంవత్సరం అంతా కూరల్లోని పులుసుల్లోని వాడుకునే విధానం కూడా చూద్దామండి. చికెన్ కూరని అందరం చేసుకుంటాం. ఈరోజు నేను చేసే ఎప్పుడు వండుకునేలా కాకుండా చికెన్ కూరని ఇలా వండండి. ఒక్కసారి వండితే ఇంటిల్లు పదికి ఎంతో నచ్చే చికెన్ మక్మలి గ్రేవీ కర్రీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక 10 జీడిపప్పు, 10 బాదాము, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి పొడి, 6 లవంగాలు. వీటన్నింటినీ ఒక మెత్తటి ముద్దలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని వాటిని కూడా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 1 కేజీ చికెన్ పెద్ద ముక్కలుగా చేసుకుని వాటికి పెద్దగా ఉంటే కట్స్ పెట్టుకోండి. తడి లేకుండా నీరు లేని చికెన్ని మొత్తం మనం దేనిలో అయితే వండుకుంటామో ఆ గిన్నెలో వేసి దానిలో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 3 బిర్యానీ ఆకులు, 1.5 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కాశ్మీరీ మిరపకారం, రుచికి సరిపడినంత ఉప్పు, మామూలు మనం రోజువారీ కూరల్లో వండుకునే కారం 1 స్పూను, చికెన్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, నార్మల్ మసాలా 1 స్పూను, 1 గుప్పెడంత కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, గట్టి చిక్కటి పెరుగు 1 అరకప్పు, గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, బాదాం, గరం మసాలా పేస్టు, అలానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి 1 కప్పు నూనెతోని ఈ 4 ఉల్లిపాయలు వేయిస్తే 2-3 టేబుల్ స్పూన్లు నూనె మిగిలిందండి. ఆ నూనె కూడా వేసేసుకుందాం. ఇంకా ఏ నూనె కలిపే అవసరం లేదు దీనిలో. వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసిన ఈ చికెన్ మక్మలి గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ఇలా బాగా కలిపిన ఈ చికెన్లోని 5-6 పచ్చిమిరపకాయల చీలికలు వేసి, అలానే మనం మసాలాలు రుబ్బుకునేటప్పుడు యాలకులు, దాల్చిన చెక్క వేసుకోలేదండి, అవి కూడా ఇప్పుడు వేసేసుకొని వాటిని కూడా కలిపి ఒక 30 నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వడానికి పక్కన ఉంచుకుందాం మూత పెట్టి. మనం ఇంకా టైం ఉందంటే 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలోకి మొత్తం గ్రేవీ వెళ్ళి ఆ రుచి కూడా వేరేగా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఇలా ఉడుకుతున్న కూరలో మరో మిక్సీ జారు, 1 గ్లాసు నీళ్ళు, మొత్తం 1 గ్లాసు నీరు పోసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉందామండి. ఇలా ఒక 6-7 నిమిషాలు ఉడికిన కూర మొత్తం వేసుకున్న మసాలాలు, ఫ్రైడ్ ఆనియన్స్తో కలిసి ఒక మంచి మక్మలి టెక్స్చర్తో తయారైన గ్రేవీ రెడీ అవుతుందండి. మరొక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా తయారు చేసుకున్న కూరని అన్నం, నాన్లు, పరాటాల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా పార్టీలప్పుడు తప్పకుండా తయారు చేయండి, మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. మొత్తం కూర అంతా రెడీ అయిపోయిందండి. ఇలా తయారైన కూరని పరోటాలతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. దీన్ని అన్నం, నానుల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రైడ్ రైస్లోకి అయితే కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ క్రీమీ టెక్స్చర్తో తయారైన మక్మలి చికెన్ మీకు నచ్చిందైతే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వండుకొని. అలానే ఒక మంచి కండగల పచ్చి మామిడికాయలు 6 తీసుకుందామండి. వాటిని శుభ్రంగా కడిగి జీడంతా పోయిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో తగినన్ని నీళ్లు వేసి ఈ మామిడికాయల్ని
పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఎండాకాలం చివరికి వచ్చేసిందండి. ఇంకొన్ని రోజులకి పచ్చి మామిడికాయలు దొరకవు. పులిహోర, రసం, పప్పులోకి ఎప్పుడైనా మామిడికాయలు తినాలి అంటే ఇలా ప్రిజర్వ్ చేసుకొని కావలసినప్పుడు ఇన్స్టెంట్గా ఈ గుజ్జుతో ఏవైనా సరే వంటకాలు వండుకోవచ్చండి. ఇలాగా పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన ఈ మామిడికాయలని ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలోకి గుజ్జు తీసుకుందామండి. ఈ గిన్నె మనం స్టవ్ మీద పెడతాం, అందుకని ఒక మందపాటికి తీసుకోకండి మాడిపోకుండా ఉండడానికి. ఇలా మొత్తం పీల్కున్న దాన్ని కూడా స్పూన్తో తీయండి. మొత్తం పల్ప్ అంతా మనం గిన్నెలో వేసుకున్నామండి. దీనిలోకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, మన వంటగదిలో ఉండే వాటితోనే మనం నిల్వ చేసుకుంటామండి. ఒక స్పూను పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు గానుగ నూనె అయితేనే చాలా బాగుంటుందండి, నిల్వ కూడా ఉంటుంది. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి, నేను వేరుశనగ నూనె వేసాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. పచ్చి మామిడికాయలో పుష్కలంగా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు చిన్న మామిడి ముక్కను పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుందండి. పచ్చి మామిడి తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి, శరీరంలో వేడి తగ్గి ఇమ్యూనిటీని పెంచుతుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్న ఈ మామిడి గుజ్జు ఉడికిపోయిందండి, బాగాను చాలా దగ్గరగా కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి తడి లేని గాజు సీసాలో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉండి మనకు కావాల్సినప్పుడు క్రేవింగ్స్ వచ్చినప్పుడు పచ్చి మామిడికాయలు తినాలని దీన్ని తీసుకుని వాడుకోవచ్చండి. అలానే మంచి రుచికరమైన జ్యూసీ చికెన్ ముక్కలతోటి మక్మలీ గ్రేవీతో తయారైన చికెన్ మక్మలీ గ్రేవీ కర్రీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ 2 వంటకాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో తయారు చేయండి. అలానే నేను చేసిన ఈ వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. మళ్ళీ మరికొన్ని వంటకాలతో మీకు